నేను స్వీట్ బూందీ చేస్తున్నానండి. పిండి శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేశాను, చిన్న సాల్ట్ కూడా యాడ్ చేయాలి, పల్చగా కలపాలి. ఇక్కడ పిండి రెడీ అవుతుంది. స్టవ్ మీద పాకం పెట్టాను, చూద్దాం రండి. పాకం అండి, పంచదారలోని వాటర్ వేసాను, పాకం పెడుతున్నాను అనమాట. కొంచెం పల్చగా ఉండాలి బూందీకి పాకం. పిండి కలిపేసానండి. ఇంకో చూడండి, ఇది బూందీకి ఇలా కలపాలన్నమాట. ఆయిల్ పెట్టానండి, ఆయిల్ వేడైన తర్వాత బూందీ వేస్తాను. బూందీ వేస్తున్నానండి. బూందీ వేసిన తర్వాత, బూందీ వేగిన తర్వాత అది పాకంలో వేసుకోవాలన్నమాట. స్వీట్ బూందీ రెడీ అవుతుంది. ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి చేస్తున్నానండి. బూందీ రెడీ అయిపోయింది చూడండి. అది బ్రౌన్గా వచ్చిన తర్వాత పాకంలో వేసుకోవాలన్నమాట. చూడండి అంత బాగా వచ్చిందో బూందీ. పిండి పల్చగా ఉంటే బూందీ బాగా వస్తుందండి, చిక్కగా ఉంటే బాగా రాదు, పల్చగా ఉండాలన్నమాట. ఇదిగోండి బూందీ పక్కన పెట్టుకున్నాను, పాకంలో వేసేద్దాం. ఇదిగోండి పాకంలో వేసాను బూందీ. కొంచెం ఇలా కలుపుకొని మూత పెట్టేయాలన్నమాట. స్వీట్ బూందీ చేస్తున్నాను కదండి, ఒక పక్కనేమో తోటకూర పకోడీ చేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు వేసాను. తోటకూర తడుపుకున్నాను, అది కూడా వేసేస్తాను చూద్దురుగా. ఆనియన్స్లోనే ఇగండి తోటకూర కూడా వేసాను. బాగా కలిపిన తర్వాత పకోడీ వేస్తాను. బూందీ అయిపోయిందండి, స్వీట్ బూందీ అయిపోయిన తర్వాత నేను పకోడీ చేస్తున్నాను. ఇదిగోండి తోటకూర పకోడీ చేస్తున్నాను. పిండిలో కలుపుకోండి. పకోడీ వేసుకుంటున్నానండి, చిన్నగా మీద పకోడీ వేసుకుంటున్నాను. చాలా తోటకూర పకోడీ అండి, ఒక వాయి అయ్యింది. తోటకూర పకోడీ, స్వీట్ బూందీ రెడీ అండి ఈవినింగ్ స్నాక్ కింద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.